నమస్తే శివరామకృష్ణ గారు. నమస్కారం అండి. కరచాలనం కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నామండి. చాలా సంతోషం. ముందుగా మీ జీవిత విశేషాలు, మీ స్వగ్రామం, తల్లిదండ్రులు, మీ బాల్యం, ఈ విషయాలన్నీ కూడా మా ప్రేక్షకులకు అందిస్తారా? నేను గుంటూరు జిల్లా నాటి తెనాలి తాలూకా గోవాడ గ్రామం మాది. మా గ్రామం గుంటూరు జిల్లాలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి గ్రామం. చాలా కాలం నుండి బ్రిటిష్ వాళ్ళ రోజుల్లో కూడాను మోడల్ విలేజ్గా తీర్చిదిద్దబడింది. మీ పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు? తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు? నాన్నగారు, అమ్మగారు? మాది సామాన్యమైనటువంటి రైతు కుటుంబం. మా తండ్రి పౌలూరు వెంకయ్య గారు, తల్లి అన్నమ్మ గారు. బాల్యంలోనే మా తల్లి చనిపోయింది. అప్పటికి నాకు 6 మాసాల వయస్సు. నన్ను తీర్చిదిద్దినటువంటిది అమ్మమ్మ గడ్డిపాటి లక్ష్మమ్మ గారు, మేనమామలు. ఎంతమంది మీరు సంతానం? నేను ఒక్కడేనండి. నేను ఒక్కడే సంతానం. అందువలన ఎక్కడ చదువుకున్నారు మీరు? చదువుకుంది కూడా ఇక్కడే బాలభారతి పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకున్నాను. తిరుమల జార్జ్ కారోనేషన్ కాలేజీలో 4th ఫారం చదువుతూ ఉన్నాను. నేను 4th ఫారం చదువుతూ ఉండగా 1933లో నేను 5వ తరగతి చదువుతూ ఉండగా మహాత్మా గాంధీ గారు మా యొక్క గ్రామం పక్కగానే వినయాశ్రమానికి పోతూ ఉంటూ నేను చూశాను. కావూరు. వాడి ప్రభావంతో మా యందు పడింది దేశభక్తి భావం కలిగింది. ఫస్ట్ టైం గాంధీ గారిని మీరు 10 సంవత్సరాల వయసులో చూశాను. తర్వాత గాంధీ గారితో 45-46లో గాంధీ గారితో 1 సంవత్సరం కాలం ఉన్నాను. జైలుకు పోయి ఇచ్చిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత, రాజకీయం తీర్చిన తర్వాత అదృష్టం నాకు కలిగింది. ఓకే, మీరు చదువు అయిపోయిన తర్వాత మీరు ప్రధాన వృత్తిగా ఏం స్వీకరించారు? నేను చదువు అయిపోయేటప్పుడు నేను ఇక్కడ జైలుకి వెళ్ళాను. జైలుకి వెళ్ళి 4th ఫారం చదువుతూ ఉండగా తర్వాత గాంధీ గారు జాతీయ భాషలో కూడా చదవాలన్నప్పుడు నేను మద్రాసులో రాష్ట్ర భాషా విశారద చదివాను. వర్ధాలో హిందుస్థానీ నిపుణుడు చదివాను. ఆగ్రాలో భారతీయ పారంగత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. చేసిన తర్వాత గాంధీ గారు దేశానికి ఒక జాతీయ భాష అవసరం, అది హిందుస్థానీ, దానికి మీరు ప్రచారం చేయాలన్నందువలన యాక్టివ్ రాజకీయాల్లో పాల్గొనకుండా కన్స్ట్రక్టివ్ సైడ్ని గాంధీ గారి మాట విని హిందీ ప్రచారం 30 సంవత్సరాలు చేశాను. ఇక్కడ హిందీ ఉపాధ్యాయుడిగా కూడా. ఎక్కడ టీచర్గా ఎక్కడ పనిచేశారు? హిందీ టీచర్గా గోవాడలోనా? గోవాడ, కొల్లూరు కానీ గుంటూరు జిల్లా పరిషత్ అనేకం. అంతకుముందు నాకు అవినాష్ లింగం చెట్టు గారు కోయంబత్తూరు కాలేజీలో హిందీ లెక్చరర్గా రమ్మన్నారు. కానీ సొంత ప్రాంతాల్లోనే హిందీ ప్రచారం చేయటం నాకు ఇష్టం కాబట్టి ఇక్కడే చేశాను. నేను చేసిన తర్వాత అటు చేస్తూ అది వృత్యము ఉపాధ్యాయ వృత్తి, ప్రభుత్వము దేశభక్తి. దేశభక్తితో ఉన్నటువంటి కార్యక్రమం అన్నింటిలో పాల్గొనేవాడిని. వయోజన విద్యా ప్రచారం కానివ్వండి, అస్పృశ్యత నివారణ కానివ్వండి, హిందూ ముస్లిం సఖ్యత కానివ్వండి, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, గ్రంథాల ఉద్యమం కానివ్వండి, ఏ ఉద్యమం అయినా సరే, హిందీ ఉద్యమం, వీటన్నిటిలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉండేవాడిని. ఈ సామాజిక స్పృహ మీలో కలగడానికి ప్రధాన కారణం ఎవరు? ప్రధాన కారణం మాకు మహాత్మా గాంధీ గారి ప్రభావం, ఆచార్య రంగా గారి బోధనలు. అంటే గాంధీ గారి ప్రభావం 10 సంవత్సరాల వయసులో మీరు చూశారు. ఆ తర్వాత కొనసాగింపు ఎలా జరిగింది? తర్వాత ఆచార్య రంగా గారి రాజకీయ పాఠశాలకు వెళ్తూ ఉండేవాడిని. మాకు రంగా గారి స్వగ్రామం 7-8 మైళ్ళ దూరంలో ఉండేది. వారి రైతాంగ విద్యాలయాలకి భారతదేశంలో నాయకులంతా వస్తూ ఉండేవారు. వారిని వింటూ ఉండేవాళ్ళం. అందువల్ల దేశభక్తి మా నరనరాన వారిని చూసి నిండి నిబుడీకృతం అయిపోయింది. ఈ యొక్క 2 కారణాల్లో మా జీవితం ధన్యమైంది. అరెస్ట్ అవడానికి కారణం ఏంటి? మీరు ఫస్ట్ టైం ఏ సంవత్సరం అరెస్ట్ అయ్యారు? నేను 1940లో వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నా. హై స్కూల్లో చదువు. నన్ను అరెస్ట్ చేయలేదు వాళ్ళు. 1942 క్విట్ ఇండియాలో పాల్గొన్నా. నన్ను అరెస్ట్ చేశారు. అప్పుడు కూడా నా వయసు చాలా చిన్నది. అయినా వాడు నన్ను క్షమాపణమని అడిగాడు. అప్పుడు నేను చాలా ఉగ్గర. ఐ హ్యావ్ ఫుల్ రైట్ టు అచీవ్ ది ఇండిపెండెన్స్ అన్నా. దాంట్లో సంవత్సరం శిక్ష చేశారు.
నాలో జైల్లో ఎక్కడ, ఏ జైల్లో? ఆలీపూర్ క్యాంప్ జైల్లో నా యొక్క సహచరులుగా బెజవాడ గోపాల్ రెడ్డి గారు, కౌతరచ్చర్ గారు, ఇంకా చాలామంది హేమీలు ఉన్నారు. మన మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు కూడా మాతో ఉన్నారు. ఇవాళ వారి యొక్క జన్మదినోత్సవంకు ఆ యొక్క సందర్భంలో వారి పేరు కూడా చెప్పడం నా యొక్క జీవిత ధర్మం. ఇలాంటి వాళ్ళ యొక్క అప్పటి వరకు ఇప్పటి వరకు కూడా నేను స్వాతంత్ర సమరయోధుల సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. తెనాలిలో అఖిల భారత స్వాతంత్ర సమరయోధుల మహాసభలు జరిపాం. దానికి కారణం రంగా గారు, తిమ్మారెడ్డి గారు, ఓబుల్రెడ్డి గారు, లచ్చన్న గారు, గోపాల్ రెడ్డి గారు, వీరందరి పేరెంట్తో నాటి నుండి నేటి వరకు దేశ స్వాతంత్రం కోసం పాటుపడిన వాళ్ళ కుటుంబాల సంక్షేమం కోసం పాటుపడుతూనే ఉన్నాను. నేను ఏ పార్టీతో మాకు సంబంధం లేదు. ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళందరినీ బలపరచడం మా విధి. ఈ యొక్క విధానాలతోనే నేటికి నా యొక్క వ్యవహారాలు సాగిస్తూ ఉన్నాను. సాధ్యమైనంత వరకు పేదలకు, పేద జనాలకు సేవ చేయాలనేటువంటి ఆకాంక్ష. నేను రైతు కుటుంబంలో వచ్చాను కాబట్టి ఈ యొక్క దేశానికి ప్రధాన వృత్తి వ్యవసాయం కాబట్టి వ్యవసాయదారులు అంటే నాకు మక్కువ. వారికి సహచరులుగా ఉండేటువంటి వ్యవసాయ కూలీలన్న మక్కువ. వీళ్ళిద్దరు సామరస్యం ఉంటే దేశ స్వరాజ్యం వస్తుందనేటువంటి బలమైన విశ్వాసం ఉన్నది. శివరామకృష్ణ గారు, మీ వివాహం ఎప్పుడు జరిగింది? ఆ విశేషాలు ఏమైనా చెప్తారా? నేను జాతీయ ఉద్యమంలో పాల్గొనటం చదువుకునేప్పుడు అటు స్కూలు విద్యకిను ఇటు స్వాతంత్ర పోరాటంలోకి మనసు ఏకీపిస్తూ ఉండేది. మా వాళ్ళు స్వతంత్ర ఉద్యమం నుండి నన్ను మాన్పించాలని, పెళ్లి చేసుకుంటే కానీ పిచ్చి కుదరదని ఏ సంవత్సరంలో అండి? 1944లో వివాహం చేశారు నాకు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ విధంగా స్వరాజ్య పోరాటం వైపు రాత్రింబగళ్ళు ప్రవేశిస్తున్నాడు, పెళ్లి చేస్తే పడి ఉంటాడని ఉద్దేశంతో జరిగింది. నేను దానికి ఒప్పుకున్నా. ఒప్పుకున్న తర్వాత నేను దీని దేశానికి స్వతంత్రం కావాలనే ఉద్దేశంతో దేశంలో ఉండేటువంటి జాతీయ నాయకులను అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. సరాసరి నేను పండా వెంకటప్పయ్య గారి దగ్గరికి వెళ్ళి గుంటూరు, ఆనాడు గాంధీ గారికి చాలా ముఖ్యులు వారు, అఖిల భారత కాంగ్రెస్ సంఘ ప్రెసిడెంట్గా చేశారు. వారి దగ్గరికి వెళ్ళి నేను గాంధీ గారి దగ్గరికి వెళ్ళాలండి, మీరు నాకు సిఫార్సు చేయాలంటే అక్కడ కళాశాల పెట్టారు వారు, హిందుస్థానీ పెట్టారు కాబట్టి వెంటనే వారు అంగీకరించి లెటర్ ఇచ్చారు. సరాసరి ఆ రోజుల్లో గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ అని బొగ్గుతో నడిచే బండి ఉండేది 1944. ఆ యొక్క బండి ఎక్కిపోయి రెండో నదికి పార్థాలది మహాత్ముల దగ్గరికి పోతే సంతోషంగా స్వీకరించి వారి ఆశ్రమంలో నన్ను ఆ కళాశాలలో చేర్పించారు. ఆ యొక్క కళాశాల ఉద్దేశం కూడా ఏంటంటే భారతదేశానికి ఒక జాతీయ భాష కావాలి, అది హిందుస్థానీ ఉంటే బాగుంటుందని చెప్పి భారతదేశం నలుమూలలో ఉండేటువంటి హిందీలో కాస్త పాండిత్యం కలిగిన వాళ్ళందరూ సెలెక్ట్ చేశారు. నేను అప్పటికే విశాఖ పాస్ అయి ఉన్నాను మద్రాసులో, నన్ను సెలెక్ట్ చేశారు. అక్కడ అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు జరుగుతూ ఉండేవి. ఆ కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ మహాసభ అధ్యక్షుడు అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఉండేవాళ్ళు. స్వరాజ్యం అప్పుడో ఇప్పుడో అనేటువంటి పరిస్థితిలో ఉంది. ఆ యొక్క సందర్భంలో నాటి జాతీయ మహానాయకులందరినీ దర్శించుకుని వారికి సేవా కార్యక్రమాలు అందించేటువంటి దానిలో భాగస్వామిగా ఉండేటువంటి అదృష్టం కలిగింది. ఆ టైంలోనే వివాహం అప్పుడే వివాహమైంది. మా వాళ్ళు వాళ్ళ ప్లాన్ ఏం పారలేదు, ఇంకా పిచ్చి కుదరలేకుండా దేశం యొక్క ఎవరు మీ శ్రీమతి గారు ఏ ఊరు బంధువులా బయట సంబంధం? సొంత ఊరేనండి. వాళ్ళు అనుకున్న దాన్ని భిన్నంగా జరిగింది. నేను ఇంకా కరుడు కట్టి స్వరాజ్య పోరాటంలో ముందు అడుగేసేదానికి అవకాశం కలిగింది. మరి మీరు అలా తిరుగుతామంటే మీకు తల్లిదండ్రుల సంగతి కానీ మీ శ్రీమతి గారి సహకారం ఎలా ఉంది? ఆ భావాలు ఎలా ఉండేవి? ఆమె కూడా బాగానే ఉంది. వాళ్ళు కూడా నేను వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా నాకు ఆదరాభిమానాలు కనపరిచేవాడు గ్రామంలో. వారు గ్రామస్తులు పెద్దలంతా
వాటి సహకారం కూడా బాగా అందింది, నా భార్య సహకారం. కాబట్టి ఇప్పటికి మీ వివాహం జరిగిన 50 ఏళ్ళు దాటిపోయినాయి కదా? దాటిపోయింది. ఏంటి మీ 44లో ఉన్నాయి వివాహం. మీ వివాహం 44లో. మీ వివాహ జీవితం సక్సెస్ఫుల్గా కొనసాగడానికి ప్రేరేపించిన అంశాలు ఏంటి? ఇప్పటి సొసైటీ ఎందుకని అట్లా ఉండలేకపోతుంది ఇప్పటి తరం? అప్పుడు తరములో భార్యాభర్తలకు ఇంత విభేదాలు ఉండేవి కాదు. నా యొక్క పేరు ప్రతిష్టలు కూడా వాడు చాలా సంతోషించారు. ఆఖరికి నేను పిచ్చివాడిని కావటం లేదు, నాకు చాలా ఆదరణ ఉంది. స్వరాజ్యం వచ్చిన తర్వాత ఆదరణ పెరిగింది కదా, అందరూ రావటం పెద్దవాళ్ళు, ఈ విధంగా వాళ్ళకి కూడా గుర్తింపు కూడా వాళ్ళకి సంతోషంగా, వాళ్ళకే కాదు గ్రామస్తులకి చుట్టుపక్కల వాళ్ళకి అందరూ కూడా కలిగి నన్ను ఆదరాభిమానాల్లో అభిమానించేవాళ్ళు అంతా. శివరామకృష్ణ గారు, మహాత్మా గాంధీ గారిని మీరు చాలా దగ్గరగా సన్నిహితంగా పరిశీలించాను. మీకు ప్రధానంగా ఆయనలో నచ్చిన అంశాలు ఏంటి? అందులో ప్రధానంగా మీరు గమనించినంత వరకు 10 మంది గాంధీ గారు గొప్పవాడంటే మీరు గొప్పవాడు అనుకుంటున్నారా, లేదంటే మీరు ప్రత్యేకంగా గమనించిన అంశాలు ఏంటి? ఆయనలో నేను గమనించింది ఏంటంటే, నేను గాంధీ గారినైనా చూస్తాననేటువంటి నాకు ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉండేది. మహాత్మా గాంధీ గారికి ఇంత దగ్గరగా ఉన్నటువంటి సంతోషం కలిగేది. నాతో ఎలా ప్రవర్తించారో బ్రిటిష్ మంత్రులతో కూడాను, కాంగ్రెస్ నాయకులతో కూడా అందరి ఎడల చాలా సమరస భావంతో గాంధీ గారు కనిపించేవారు. ఏ తప్పు జరిగినా జీవితంలో వారు ఉదాహరణ సమితంగా మనల్ని మార్చేదని ప్రయత్నం చేసేవాడు. మన మీద నిర్బంధం ఉంచేవారు కాదు, తప్పు చేయకూడదని పగలు రాత్రులు కూడా మనకు చెప్తూ ఉండేవారు. వారి నడక, వారి పోకడ అది ఒక ప్రత్యేకమైనటువంటి విలక్షణమైనటువంటిది. ఎవరితో వారికి శత్రుత్వం లేదు, శత్రువులను కూడా మిత్రులు చేసుకోవాలన్నటువంటి ధోరణి వాడు. అందువలన అంతకంటే గాంధీ మహాత్మ గురించి నాకు అర్థమైంది ఏమి లేదు. అది నా అదృష్టంగా భావిస్తా. నా జీవితంలో ఒక గొప్ప మలుపు. మన దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి కొన్నిసార్లు కొన్ని రివ్యూస్ వస్తూ ఉంటాయి. ఆ రివ్యూస్లో గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూని ప్రధానమంత్రి చేయడానికి ఎక్కువ ఇష్టపడ్డారు, కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ని కనుక ప్రధానమంత్రి చేసినట్లయితే ఈ దేశ స్వరూపం ఇలా ఉండేది కాదు అనే మాటలు వినిపిస్తూ ఉంటాయి. మీరు బాగా సన్నిహితంగా ఆనాటి రాజకీయాలను గమనించున్నారు, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? తమరు చెప్పింది కొంతవరకు యథార్థమే. జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇద్దరు కూడాను మహాత్మా గాంధీ గారికి 2 కళ్ళు లాంటి వాళ్ళు. అయితే దేశీయ సమస్యల ఎడల సర్దార్కు ఉన్నటువంటి అనుభవం జవహర్లాల్ నెహ్రూకి లేదు. దానికి ఉదాహరణ బ్రిటిష్ వాళ్ళ కింద మన దేశం 500 సంస్థానాలుగా విభజింపబడి ఉంటే తమ యొక్క రాజనీతి చైతన్యంతో ఏకోన్ముఖంగా ఒకే దేశంగా చేయగలిగిన సత్తా సర్దార్ పటేల్కి ఉంది. అది జవహర్లాల్ నెహ్రూకి కానీ మరెవరికి లేదు. దానికి కారణం ఆయన యొక్క కార్యదక్షత భారతదేశంలో ఏ వ్యక్తికి లేదు. అందువలన ఆయన్ని ఉక్కు మనిషి అన్నాం. ఇక జవహర్లాల్ నెహ్రూని గాంధీ గారు ఎందుకు బలపరచవచ్చిందంటే, ఆయనకు ప్రపంచ దేశాల నేతలందరితో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, అందరి ఆదరాభిమానాలు కూడా ఉన్నాయి. గాంధీ గారి ఏడల కడు విశ్వాసం కూడా ఉంది. పాశ్చాత్య విద్యలో తాను ఎంతో అనుభవం గడించినా గాంధీ గారి దగ్గర ఆయన చాలా నెమ్మదిగా ఉండేవాళ్ళు. నేను వార్తాలో ఉండే సమయంలో జవహర్లాల్ నెహ్రూని లైన్ ఇన్ అలహాబాద్ లాంబ్ ఇన్ వార్తా అనేవాడు. అలహాబాద్లో సింహమే, వార్తాలో పిల్లి మాదిరిగా ఉండేవాడని అంత విధేయత భావాన్ని ప్రచారం చేయబడుతూ ఉండేది. అయినా దురదృష్టం ఏంటంటే ఈయన దేశాన్ని ప్రతిష్ఠితం చేయటంలో నా అభిప్రాయం కూడాను సర్దార్ పటేల్కే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. అయితే మరొక విషయం లేకపోలేదు. 3వ వార్డుగా నేతాజీ సుభాష్ బోస్ వస్తారు. ఆయన కూడాను హిందూ ముస్లిం నేళ్ల సమాన ధోరణితోనే ఆజాద్ హిందూ ఫౌజ్ నిర్మాణం చేశారు. అనేక మంది ముస్లిం మేధావులంతా దాంట్లో సైనికాధికారులు ఉన్నారు. ఆయన
రాజ్యాధికారానికి వచ్చినా కూడా దేశానికి నేటి దుర్గతి ఉండేది కాదు నా యొక్క దృఢమైన విశ్వాసం. అంటే ఆయన మార్గం వేరని అంటారు కదా. మార్గాలు వేరైనా గమ్యం ఒకటేనండి. గాంధీ గారి యొక్క అహింసతోనే భారతదేశ స్వాతంత్రం వచ్చిందంటే నేను నమ్మను. ఆనాడు నావికా విప్లవం, సైనిక విప్లవం, ఆజాద్ హిందూ ఫౌజ్ యొక్క పరాక్రమాలతోనే, వాళ్ళ యొక్క బెదిరింపులతోనే బ్రిటిష్ వాళ్ళు పోయారనేటువంటి దృఢ నమ్మకం నాకుంది. ఆ వాదంతో కూడా ఏకీభవిస్తారు మీరు. గాంధీ గారి వల్లనే స్వాతంత్రం రాలేదు కాదు, కాబట్టి ఇతరత్ర చాలా మంది త్యాగాలు దీని వెనక ఉన్నాయనే వాదంతో నేను సంపూర్ణంగా ఏకీపిస్తాను. ఎందుకని మరి పేరు మొత్తం గాంధీ గారే స్వాధీనం. గాంధీ గారు వీరందరికంటే ఎక్కువ ఆయన కూడా పెద్ద సోషలిస్టే. బ్రిటిష్ ప్రభుత్వం అన్ని హంగులు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాటం సామాన్యం కాదు. ఎంతోమందికి హాని కలుగుద్దనే ఉద్దేశంతో నెమ్మదిగా వీళ్ళందరినీ వదలగొడతామని ఒక విప్లవాత్మకమైనటువంటి స్లోగన్ క్విట్ ఇండియా, వెళ్ళిపోండి అని ఆఖరికి ఇచ్చాడు. అదే సోషలిస్ట్. మరొక విషయం, స్వరాజ్యం వచ్చిన తర్వాత మహాత్ముడు ఈ దేశానికి జవహర్లాల్ నెహ్రూ కాదు ప్రధాని కావాల్సింది, ఒక కూలి బిడ్డ, ఒక రైతు బిడ్డ కావాలన్నాడు. నావెలు పెట్టే రైతు బిడ్డ కావాలన్నాడు. అంతకంటే సోషలిస్ట్ ఎవరుంటారండి? గాంధీ గారిని అర్థం చేసుకోవటం ఆయన జీవిత చరిత్ర చాలా గొప్పది. అందువలన ఆయన నాయకత్వాన్ని మనమే కాదు ప్రపంచం యావత్తు ఇవాళ కూడాను అంగీకరిస్తుంది, శిరసావిస్తుందని చెప్పేదానికి నాకు సంతోషం. ఆ తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నారు ఇది ఒక విప్లవ మార్గంలోనే రెండు కలిసి త్వరగా వచ్చేదేమో. ఇప్పుడు బాంబేలో మిలిటరీ వాళ్ళంతా ఎంత తుపాకులు పడేశారు, నావికులు పడేశారు, వీళ్ళంతా పడేసింటే బలహీనపడింది ప్రభుత్వం. అన్నీ ఉన్నాయి, కలిసి వచ్చినాయి. కాబట్టి నేతాజీ, మహాత్మాజీ యొక్క సహకారంతో స్వాతంత్రం వచ్చిందని నా యొక్క దృఢ విశ్వాసం. గాంధీజీతో అంబేద్కర్తో కూడా మీకు పరిచయాలు ఉన్నాయి. గాంధీజీకి అంబేద్కర్కి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయని కొన్ని పుస్తకాల్లో చదవటం జరుగుతుంది. ఏ సందర్భంగా అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి, అందులో ఎంతవరకు నిజం ఉంది? అది ఆ అభిప్రాయ భేదాలు మొట్టమొదటి కూడాను ఆయన హిందూ అని, హిందువుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుందనేటువంటి అనుమానం అంబేద్కర్లో ఉంది. ఏది ఏమైనా భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు గాంధీ మహాత్ముడు, రాజన్ బాబు పటేల్ అంతా కలిసి అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని గుర్తించారు. ఆయన్ని రాజ్యాంగ పరిషత్తుకు ఆహ్వానించాలనుకున్నారు. అది ఎవరి ద్వారా అన్నప్పుడు ఆచార్య రంగా గారిని పంపారు. రంగా గారి ద్వారా అంబేద్కర్ గారిని పిలిచి రాజ్యాంగ పరిషత్తుకి అధ్యక్షుడిగా ఉండమని కోరింది. మహాత్మా గాంధీ సమ్మతితోనే యావత్తు భారత జాతీయ కాంగ్రెస్ సభ. అంటే హిందూ పక్షపాతిగా గాంధీజీ ఉంటాడనే భావం అంబేద్కర్లో ఉండేది. అది సహజంగా ఉంటాయి కదండి ఇవన్నీ. కానీ ఆయన రాజ్యాంగ పరిషత్తుకి అధిపతిగా ఉన్నప్పుడు ఆ యొక్క పాత భావాలతో కాకుండా అందరి సహకారం తీసుకొని చక్కని రాజ్యాంగ పరిషత్తు ప్రణాళికను ఏర్పాటు చేశారు. తర్వాత ఇందాక ఒక టాపిక్ వచ్చింది, మీరు వేరే మార్గాల్లో కూడా స్వాతంత్రం సంపాదించవచ్చు అలా కష్టపడ్డారండి. భగత్ సింగ్ని ఉరిదీసే విషయంలో కూడా గాంధీజీ జోక్యం చేసుకుంటే బాగుండేది, ఆయన మౌనంగా ఉన్నాడనే మాట కూడా అంటారు. అప్పటికి నేను చాలా చిన్నవాడినండి. నాకంటే ఇప్పుడు 30 సంవత్సరాల నాటి గాథది. రకరకాల పత్రికా రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి. గాంధీజీ భగత్ సింగ్ మీద ఆయనకి అభిమానం లేకపోలేదు, కానీ నాటి పరిస్థితులు ఏంటో నాకు తెలియవు. అది చాలా దారుణమైన విషయం అని చెప్పి మా మహాత్మునికి తెలుసు. తన అభిప్రాయాన్ని కూడాను ప్రకటించినట్టుగా నేను కొన్ని పత్రికల్లో చూశాను కూడా. బ్రిటిష్ వారి ధోరణితో ఉండినా మనందరినీ కూడా బానిసలుగా చూడకూడదు, మనకు స్వరాజ్యం మనకు హక్కు ఉందనేటువంటి ఒక నిబద్ధతతో కూడినటువంటి సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నటువంటి మహానుభావుడు. కాబట్టి చిన్న విషయాల్లోకి వారు పోలేదు. శివరామకృష్ణ గారు, స్వాతంత్ర సమరానికి మీరు పాటుపడ్డారు, చాలాసార్లు అరెస్ట్ అయ్యారు, మీతో పాటు చాలామంది అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డారు, శ్రమలు పడ్డారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత
ఆ బ్రిటిష్ వాడి స్వాతంత్రాన్ని ప్రకటించిన తర్వాత ఆ గొప్ప రోజుని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఆ రోజు మీరు ఎలా స్పందించారు? ఆ రోజున ఒకసారి గుర్తు తెచ్చుకుంటారా? ఆ రోజు నేనైతే సంతోషంగా ఉన్నాను, కానీ మనకందరి మహానాయకుడు మహాత్మా గాంధీ గారు సంతోషంగా లేరు. ఎందుకని? ఎందువల్లంటే ఈ దేశ విభజనకు వారికి ఇష్టం లేదు. వారి ఇష్టానికి వ్యతిరేకంగా జరిగింది విభజన. కాంగ్రెస్ ఒప్పుకుంది దానికి. వారు తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. ఆవేదనే నవాఖాళీ వరకు, హిందూ ముస్లింలు కొట్లాట్ల వరకు, హత్యల వరకు దారితీసింది. గాంధీ మహాత్ముడికి వచ్చిన స్వరాజ్యంతో సంతృప్తి లేదు. ఈ యొక్క హిందూ ముస్లింలు అనేటువంటి వారు సోదరులు రక్తపు ప్రవహించుకున్నారు. దీనికి కారణం బ్రిటిష్ వారి యొక్క ద్వంద్వ నీతి అనేటువంటి దృఢ సంకల్పం ఉండబట్టి వారు ఆగస్టు 15 వారు సంపూర్ణ సంతోషాన్ని ప్రకటించుతా ఎక్కడో హరిజన వారిలోనే కాలక్షేపం చేశారు. అంటే ఆ సంతోషాన్ని ఆయన సరిగ్గా సెలబ్రేట్ చేసుకోలేదు. సరే, ఆయన సంగతి పక్కన పెడదాం. మీరు ఎలా ఉన్నారు అప్పుడు? మేము స్వరాజ్యం వచ్చింది కాబట్టి సంతోషంగానే ఉన్నాం. గాంధీ మహాత్ముని అంత దూరదృష్టి మనకు లేదు కాబట్టి మనం తాత్కాలికంగా మన స్వరాజ్యం, తెల్లవాళ్ళు పోయారు, మన వాళ్ళు వస్తారు, పరిపాలన చేస్తారు, వీళ్ళని స్వాగతించాలనే ధోరణితోనే మేమంతా ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎంతకాలం అవినీతి రహిత రకరకాల లోపాలతో కూడినటువంటి పాలన లేదని మీరు భావిస్తున్నారు? 25 సంవత్సరాలు సజావుగా జరిగిందండి స్వతంత్రం వచ్చిన తర్వాత. రాజగోపాలాచారి, ఒమండూరు రామస్వామిరెడ్డి గారు, ఇంకా మొదలు మన బెజవాడ గోపాల్ రెడ్డి గారు, కొంతమంది 25 సంవత్సరాలు కాంగ్రెస్ రాజ్యం చాలా బాగా జరిగింది. అక్కడ నుండి అంటుకుందండి కులజాడ్యం, ధనజాడ్యం అంతా కూడాను. స్వాతంత్రం కాదు, స్వరాజ్యం కాదు, స్వరాజ్యం అనుకున్నాం మేము. స్వరాజ్యమే వచ్చింది, కానీ తెల్లవాళ్ళు పోయి నల్లధరలు వచ్చారు. వారు చేసినటువంటి దౌష్ట్యాలు వీరు కూడా చేయటం మొదలుపెట్టారు. పేద ప్రజల్ని కానీ రైతుల్ని పీడ్చుకుతున్నారు. వారి మాటల్ని ధనవంతుల రాజ్యం కూడా పెరిగిందండి. వ్యాపారస్తుల, కాంట్రాక్టుదారులు వీళ్ళంతా శాసనసభ్యులుగా, లోకసభ సభ్యులుగా ఎన్నుకోవటం ఎప్పుడైతే మొదలుపెట్టారో దీనికి కారణం ఒక్కరు కాదు, మనందరం బాధ్యుడివి. మన ప్రజలు మనకిచ్చినటువంటి రాజ్యాంగం ప్రసాదించినటువంటి దాన్ని మనం ఓటు హక్కుని అమ్ముకుంటున్నాం. ఓటు హక్కుని అమ్ముకున్నప్పుడు మనం సరైనటువంటి సిసలైనటువంటి దేశభక్తుల్ని ఎలా ఎన్నుకోబోతాం? మొట్టమొదటి 25 సంవత్సరాలు అయినప్పుడు ఒక్కొక్క అసెంబ్లీకి, ఒక పార్లమెంట్ సభ్యుడికి 25,000, 30,000 చొప్పున ఖర్చు కాలేదు. ఇవాళ కోటాను కోట్లు వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, కొత్త వాళ్ళంతా దేశాన్ని ఆ సంస్కృతిని ఇందిరాగాంధీ దగ్గర నుంచి మొదలైన అనుకుంటున్నారా? అవునండి, చెప్పొచ్చు. నరసింహరావు గారు కూడా దీంట్లో భాగస్వామి. పార్లమెంటు మెంబర్లు కొనేదాంట్లో నరసింహరావు గారికి కూడా భాగస్వామి ఉందండి. మైనార్టీ ప్రభుత్వం కదా అయింది. 15 మంది తెలుగుదేశం వాళ్ళని తీసుకెళ్ళి కొన్నాడండి ఆయన. ఇవన్నీ కూడా అందరూ తెలాపిడుకు. కాబట్టి దీన్ని ఎలా చేయాలో ఇది భగవంతుడి మీద ఆధారపడి ఉంది. ఇది జరిగింది. తర్వాత ఇందిరాగాంధీని ఓడించిన జయప్రకాష్ నారాయణ జనతా పార్టీ వచ్చి అది ఎక్కువ కాలం నిలబడలేకపోయింది కదా. తెలుగు వాళ్ళలో నాకంటే గొప్పవాళ్ళు లేదు అహంభావం ఉండేది. అది మహాత్మా గాంధీకి లేదు ఆ కాలంలో. మహాత్మా గాంధీ శిష్యులు కూడా లేదు. రాజన్ బాబు, పటేల్, ఆజాద్ అందరినీ సమదృష్టితో చూశాడు మహాత్మా గాంధీ. వాడు కూడా మేధావంతులు, జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు, అన్నిట్లో దేశభక్తులు. నేడో వీళ్ళందరినీ కంట్రోల్ చేయడానికి మొరార్జీ దేశాయ్ వల్ల కాల, కృపలాని వల్ల కాల, మరి ఎవరి వల్ల కాల. 3 నాళ్ళ ముచ్చట అయింది. కేవలం అహంభావం వల్ల ఆ కార్యక్రమం అంతే. మంచి పరిపాలన, జనతా ప్రభుత్వం మంచి పరిపాలన ఇచ్చింది దేశానికి. దాన్ని నిలుపుకోలేకపోయింది. ఎందుకు? నేను కావాలి ప్రధానమంత్రి, నాది అనేటువంటి అహంభావం ఉన్నప్పుడు ఎవరు కూడా పైకి రాలేడండి. అది దట్స్ మై ఒపీనియన్, దట్స్ ది ఒపీనియన్ ఆఫ్ ది కామన్ పీపుల్. ప్రజలని ఇప్పుడు ఇంతకుముందు మీరు తప్పుపట్టారు, ఓటు హక్కు సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నారు, అమ్ముకుంటున్నారు. కానీ చాలా వరకు అసలు ఓటింగ్ శాతమే తక్కువగా ఉంటుంది కదా. సగటు ఓటింగే చాలా తక్కువ ఉంటుంది. చాలా మంది ఇళ్లలోనే ఉంటున్నారు, ఓటు చేయట్లేదు కదా. చదువుకున్న వాళ్ళు కూడా కాదు స్వార్థవంతులు అయ్యారు.
స్వార్థం చదువుకున్న వాళ్ళని ఎక్కువగా ఉంటుంది, మనకెందుకు పోవాలి అనేటువంటిది. పేదవాళ్ళంతా తప్పుడు కమ్ముడిపోతున్నారు. ఇక శాతం ఎట్లా ఉంటుందని చెప్పండి మీరు. అందరూ కలిసి ఓటు హక్కు, నా జన్మ హక్కు అనేటువంటి ధోరణి కనుక మనసు లేకపోతే వచ్చేదంతా దొంగలు వస్తారు రాజ్యానికి, అవినీతి పరులు వస్తారు. దీనివల్ల ప్రజలు మనమంతా బాధపడాల్సి వస్తుంది. మళ్ళా జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీయో, జయప్రకాష్ నారాయణలో, ఆజాదులు మళ్ళీ పుట్టాలి. దీన్ని ఎలా కాపాడుతాడు ఈ దేశ స్వాతంత్రాన్ని? చాలా భయంకరంగా ఉంది మన పరిస్థితి. గతంలో మీరు ఎన్నో అనుభవాలు చవిచూశారు, దేశ రాజకీయాల్లో ఎన్నో అనుభవాలు ఉన్నాయి మీకు. వర్తమాన రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటి? వర్తమాన రాజకీయ నాయకుల మీద మీ అభిప్రాయం ఏంటి? మేము స్వరాజ్యానికి ముందు తరం, స్వరాజ్యం వచ్చిన తర్వాత తరం చూస్తూ ఉన్నాం. స్వరాజ్యానికి ముందు తరంలో రాజకీయ నాయకులు ఉన్నదంతా వదలటం, దేశం కోసం త్యాగం చేయటం, దేశ సేవలోనే నిమగ్నులు కావటం, ధన్యులు కావటం ఉండేవి. నేటి తరం నాయకుల్లో దేశ సేవ బహుకొద్ది, అధికార వ్యామోహం హెచ్చు, ధనార్జనపై దృష్టి మరల్చారు. కులమత ద్వేషాలను రెచ్చగొట్టడం ప్రారంభమైంది. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. అందువలన నాటి తరానికి నేటి తరానికి అంతరం చాలా హెచ్చుగా ఉందని చెప్పేదానికి నేను సంశయించట్లా. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటూ, కాంగ్రెస్ పార్టీని నడిపిస్తూ ఒక లైఫ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి, గాంధీ వారసత్వంగా అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ సోనియా గాంధీని ప్రైజ్ చేయడం జరుగుతూ ఉంది. మీ అభిప్రాయం ఏంటి? సోనియా గాంధీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆమె కాంగ్రెస్ని రక్షించిన మాట వాస్తవమేనా? అసలు ఇప్పుడున్న కాంగ్రెస్ని గాంధీజీ కాంగ్రెస్గా మీరు గుర్తిస్తున్నారా? సోనియా గాంధీని పర్టికులర్ వదిలేయండి. మనం ఇప్పుడుండే కాంగ్రెస్ నాటి కాంగ్రెస్కి చాలా వ్యత్యాసం ఉంది. నాటి కాంగ్రెస్లో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పరిగణింపబడాలంటే గాంధీ గారు నిర్వచించినటువంటి 14 సూత్రాలు తూచ తప్పగా ఆచరణలో పెట్టాలి. ఆ యొక్క 14 సూత్రాలు ఏంటో మనందరికీ తెలుసు. నేటి తరం కాంగ్రెస్ నాయకుడికి కావలసింది కండబలం, ధనబలం, అధికార వ్యామోహం, ఆ అధికారాన్ని నిలబెట్టుకునేటువంటి అవకాశాలు కావాలి. అందువలన ప్రజాసేవకు ఇక్కడ ಹೆಚ್ಚು సమయం ఉపయోగపట్టల్లా. సొంత లాభాలకే, సొంత జేబులు నింపుకునేదానికి, సొంత మనుషుల్ని రక్షించుకునేదానికి, స్వపరిపాలనను సుపరిపాలన చేసేదానికి ఉపయోగపట్టల్లా. సొంత పరిపాలన, కుటుంబ పాలన కోసమే యావత్తు శక్తులు ఒడ్డి పోరాడుతున్నారు నేటి నేతలు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ ఉన్నప్పటికీ చాలా కాలంగా వామపక్షాలు ఈ దేశంలో పోరాడుతూ ఉన్నాయి. కమ్యూనిస్టులు ఈ దేశంలో ఎందుకని డామినేట్ చేయలేకపోతున్నారు? ఎవరైనా ఒకళ్ళు సపోర్ట్ చేస్తే తప్ప వాళ్ళు గెలవలేని పరిస్థితి ఎందుకు చేరుకుంటున్నారు? దేశ స్వరాజ్య పోరాటంలో ప్రాణాలు అర్పించే దాంట్లో ముందు వరుసలో ఉండేవారు కమ్యూనిస్టులు. సంఘ సేవలో కానీ, ప్రజాసేవలో కానీ. నాటి తరం, నేటి తరం కమ్యూనిస్టులు కూడా అందరి మాదిగానే అధికార వ్యామోహం ఇచ్చింది. కుటుంబ వంశపారంపర్యం తమ వారసుని రాజకీయాల్లోకి చొచ్చించడం మొదలుపెట్టారు. సిద్ధాంతాల కంటే వారి రాద్ధాంతాలు హెచ్చుగా దేశంలో వెలువడుతూ ఉన్నాయి. ఒక్క ఉదాహరణ చాలు. నేతాజీ బాబు, సుభాష్ బాబు దేశం కోసం యావత్తు శక్తులు వీడి తాను కూడా వివాహం చేసుకోకుండా
తన యావత్తు కుటుంబాన్ని కూడా దేశ సేవకు అర్పించినటువంటి మహానుభావుడిని దేశద్రోహి అన్నారు. తర్వాత 20 సంవత్సరాల అనంతరం బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బాసు మేము చేసిన తప్పని బహిరంగంగా క్షమాపణ చేశాడు జాతికి జ్యోతి బాస్. ఈ విధంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని మహాత్మా గాంధీ గారు ప్రారంభించినప్పుడు ఇది తప్పు అన్నారు. దానికి వ్యతిరేకించారు. ప్రజలంతా స్వరాజ్యం కోసం క్విట్ ఇండియా మూమెంట్ని పాల్గొని దాన్ని హెచ్చు చేసి జైలుకి వెళ్తూ ఉంటే ఇది తప్పు అని బ్రిటిష్ ప్రభుత్వానికి ఆ రోజు మద్దతు తెలిపినటువంటి మహానుభావుడు వీరు. చేసిన తప్పును అంగీకరించడం చాలా గొప్పతనం. అట్లాంటి ఔదార్యాన్ని వెంటనే ప్రకటించలేకపోవటం వారి యొక్క దౌర్భాగ్యం. కానీ వారిని దేశద్రోహులుగా మాత్రం మనం ఎంచడానికి వీల్లేదు. పొరపాటు పడినటువంటి వ్యక్తులు, పెడమార్గాన పడినటువంటి వ్యక్తులుగా వారిని పరిగణించి వారిని చూడవలసిన పరిస్థితి ఉందని నా అభిప్రాయం. తర్వాత శివరామకృష్ణ గారు, దేశంలో ఒకటే పార్టీ లేదా ఇంకొక పార్టీ, 2 పార్టీలే గతంలో ఉండే ఎక్కువగా. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే ప్రాంతీయ పార్టీలు చాలా ఎక్కువగా డామినేట్ చేస్తూ ఉంటాయి. ప్రతి రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీల హవానే ఎక్కువగా రన్ అవుతూ ఉంది. ఎందుకని జాతీయ పార్టీల హవా తగ్గిపోయి ప్రాంతీయ పార్టీల చెప్పుచేతల్లోకి రాష్ట్రాలు వెళ్ళిపోతున్నాయి? జాతీయ నాయకత్వం పటిష్టమైనటువంటి నాయకత్వం లేకపోబట్టే కేంద్రంలో పటిష్టమైనటువంటి నాయకుడు ఉండేటైతే రాష్ట్ర పార్టీలకి ఇంత అవకాశం లేదు. వారిని చూసి భయపడేవారు. దేశం కోసం వాడు నిక్కచ్చైన మనుషులైనటువంటి భావన ఉండేది. వారు కూడాను దిగజారిపోయి వారి వారసులకు కూడాను ఈ భాగస్వాములుగా ప్రతి విషయంలో చేస్తుండబట్టి వ్యాపార సంస్థల్లో కానివ్వండి, ఆర్థిక సంస్థల్లో కానివ్వండి వారి పెత్తందారులు చేస్తుంది. కాబట్టి విసికి వేసారి ప్రాంతీయ నాయకులంతా ప్రాంతీయ పార్టీలు స్థాపించుకున్నారని నా అభిప్రాయం. ఈ ప్రాంతీయ పార్టీలు బలపడటం అనేది దేశానికి క్షేమంగానే మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటి? దేశానికి అంత క్షేమమైనటువంటి విషయం కాదు. మనం చూస్తున్నాం ఇప్పుడు ఆంధ్రులు అంతా ఒకటి, తెలంగాణను కలిపాం, ఐక్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అభివృద్ధి అనేటువంటిది ఒకేసారి అన్ని ప్రాంతాల్లో జరగదు. వెనుకబడిన ప్రాంతాలు ఉంటాయి, ముందు పోయిన ప్రాంతాలు ఉంటాయి. వీటిని బేరీజ్ చూసుకుని వెనుకబడిన ప్రాంతాలకు సౌకర్యాలు కలుగు చేస్తూ ముందుకు పోతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మన పరిస్థితి ఎలా అయిందంటే హైదరాబాదు తెలంగాణ వారు వేరు, సర్కారు వారు వేరు, రాయలసీమ వారు వేరు. ఒకే భాష, ఒకే సంస్కృతి. నీటి సమస్యను చూస్తూ ఉన్నాం, భయంకరమైన సమస్య. నదీ జలాలు ఎక్కడైనా ఉండొచ్చు దేశంలో. ఎక్కడైతే సారవంతమైన ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడైతే కొన్ని సంవత్సరాల నుంచి వాటికి అనుకూలమైన ప్రదేశాలు ఉంటాయో వారు వాడుకోవటంలో ఏ విధమైన తప్పు లేదు. వాటి కాడ కూడాను నీటిని కూడాను అభ్యంతరం పెట్టి చాలా హింసిస్తున్న పరిస్థితులు ప్రాంతీయ పార్టీలు చేస్తుండడం చాలా దురదృష్టం. కాబట్టి ప్రాంతీయ పార్టీలకి ప్రాంతీయ అభివృద్ధి తప్ప దేశాభివృద్ధి, దేశ సౌభాగ్యం వేడల దృష్టి ఉండదని చెప్పడానికి ఇది ఒక కారణం. ప్రత్యేక తెలంగాణ విషయం మీరు పరోక్షంగా ప్రస్తావించారు. ప్రత్యేక తెలంగాణ వాదులు వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి? వాళ్ళు పొట్టి శ్రీరాములను వ్యతిరేకిస్తున్నారు, ప్రపంచ తెలుగు మహాసభలను కూడా వ్యతిరేకిస్తున్నారు. ఏమి లేదండి, వాళ్ళని అణచేయడానికి సర్దార్ పటేల్ లాంటి నాయకుడు లేడు వాళ్ళ ఇక్కడ. ఆ పార్టీని అణచేయకపోతే దేశం నాశనం అయిపోతుంది. అంతేకాదు, నిన్న కూడా ఒక కాంగ్రెస్ నాయకుడు జైల్లో ఉండేటువంటి వ్యక్తిని మేము వదలిపోతే బద్దలు కొడతా ఉన్నాడు. అది ఎంత దేశద్రోహం ఉండేది. దీన్ని కేంద్రం కనుక పటిష్టంగా ఉండేటైతే సహించేది కాదు, వాడిని వెంటనే అరెస్ట్ చేసేస్తారు. కాబట్టి కేంద్రం చాలా బలహీనంగా ఉంది. కాబట్టి ప్రాంతీయ పార్టీలకు బలం కలుగుతుంది. జాతీయ నాయకుల్లో శివరామకృష్ణ గారు ఇప్పటి తరం పాఠ్య పుస్తకాల్లో చదువుకోవటం మినహా వాళ్ళ గురించి తెలుసుకోవాలన్న పరిస్థితులు కూడా అనుకూలంగా లేవు. కానీ ప్రధానంగా ఉన్న నాయకుల్లో మీరు చాలామందిని ప్రస్తావించారు.
బాబు రాజేంద్ర ప్రసాద్తో మీకు సన్నిహిత పరిచయాలు ఉన్నాయని విన్నాం. ఎంతవరకు ఆయనతో మీకున్నటువంటి పరిచయాలు ఉన్నాయి? గాంధీ గారికి విశ్వసనీయమైనటువంటి వ్యక్తుల్లో సర్దార్ పటేల్, రాజన్ బాబు, అబ్దుల్ కలాం ఆజాద్, రాజగోపాలాచారి మొదలైన వారంతా ఉన్నారు. అందులో కాంగ్రెస్ మొట్టమొదటి కూడాను క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మహాత్మా గాంధీకి దగ్గరగా ఉండి గాంధీ మహాత్ముని బలపరిచినటువంటి వ్యక్తుల్లో రాజన్ బాబు కూడా. ఆయన శాంతి స్వరూపుడు. ఆయనకి కుల మత భేషాలు లేవు. ఆయన అశోక చక్రవర్తి లాంటి వాడు. పాట్నాలో బీహార్కు చెందినటువంటి వ్యక్తి రాజన్ బాబు. రాజన్ బాబు యొక్క ప్రభావంతో దేశంలో అనేక మంది పెద్దవారయ్యారు. వారు దానికి ఉదాహరణ భారతదేశానికి స్వరాజ్యం వచ్చినప్పుడు ఏకగ్రీవంగా ఎవరు ప్రధాన అధ్యక్షుడు కావాలంటే ఏకగ్రీవంగా ప్రజలంతా రాజన్ బాబుని ఎలుగెత్తి చాటారు. కాబట్టి వారి యొక్క దేశభక్తి, వారి యొక్క ప్రజాసేవ యావన్ మంది దేశీయులకు తెలుసు. నాకు వారితో చాలా దగ్గరగా ఉండేటువంటి సందర్భాలు చాలా జరిగాయి. నేను వర్ధాలో చదువుకునేటప్పుడు మా హాస్టల్కి వారు ప్రెసిడెంట్గా ఉండేవారు. హిందుస్థాన్ ప్రచార సభలో నేను దానికి ఆహార శాఖ మంత్రిగా ఉండేవాడిని. అంతకుముందు వారు ఆహార శాఖ ఫుడ్ మినిస్టర్గా కూడా పనిచేశారు భారతదేశానికి. అట్లాంటి మహనీయుడిని మనం చరిత్రలో చూడటం చాలా కష్టం. శివరామకృష్ణ గారు, స్వాతంత్ర సమర యోధులు దాదాపు మీ వయస్కులు అయిపోయారు అందరూ. ఇంకొక 10-20 సంవత్సరాలకి స్వాతంత్ర సమర యోధులు అందరూ కూడా బహుశా కనపడకపోవచ్చు, దొరకకపోవచ్చు. కానీ ఇదే సందర్భంలో మీరు గత వైభవాన్ని చూశారు. మీరేమన్నారంటే స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఒక 25 ఏళ్ల పాటు దేశం బాగుందన్నారు. ఆ తర్వాత దేశం పతనావస్థను కూడా మీరు చూస్తున్నారు. ఈ దేశ రాజకీయాల్లో అవినీతి కానివ్వండి, వేరే విషయాల్లో కానివ్వండి, విలువలు దిగజారిపోతున్న పరిస్థితుల్ని మీరు ఏ రోజైనా సరే మీ నిరసనని వినిపించారా? నేను అనేక సార్లు ప్రభుత్వ ఉద్యోగులకు చెప్పాను, మంత్రులకు చెప్పాను. చెప్పిన వారు చాలా స్వల్పంగా దీన్ని లైట్ తీసుకున్నారా? స్వల్పంగా తీసుకునేవారు. కారణం ఏంటంటే మన ఒక్కరి వల్ల కాదండి, ఇదంతా చాలా కష్టమైన విషయం అని ఆ విధంగా దీన్ని తోసేయటం జరుగుతూ ఉంది. మాకు విసుగు పుడుతూ ఉంది. వయస్సు మేతబడింది, శక్తియుక్తులని నశించాయి. కాబట్టి ఆవేదన మాత్రం కనపడుతూ ఉంది. బ్రిటిష్ వారి ప్రభుత్వంలో మన దేశాన్ని వాళ్ళు మనల్ని బానిసలుగా చుట్టడం, దేశాన్ని 200 సంవత్సరాల పాటు పరిపాలించడం మినహా పాలనా విధానం ఎలా ఉండేది? పాలనా విధానం చాలా 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 భేషుగా ఉండేదండి. వాళ్ళ ఒక సిద్ధాంతపరంగా ఉండేది. చక్కని పాలన అందించారు. దానికి ఎవరు కాదంటాను. మరి ఎందుకని ఇప్పుడు విలువలు దిగజారిపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే స్వార్థం అండి. స్వార్థం, అధికార దాహం, స్వార్థం, పదవి లాలస, ఇంతే. ఒకవేళ ఈ దేశం ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు మీ చేతిలోకి వచ్చింది అనుకుందాం, మీరేం చర్యలు తీసుకుంటారు? చేయగలుగుతాం. తప్పు చేసిన వాడిని శిక్షించవచ్చు. ఇప్పటికీ శిక్షించవచ్చు. తప్పు చేసిన సంగతి అందరికీ తెలుసు. రిపేర్ ఎక్కడి నుంచి ప్రారంభిస్తారు? ఇది ప్రారంభించాలంటే నలుగురికి చిత్తశుద్ధి ఉంటే ప్రారంభిస్తారండి. మనకెందుకులే ఎలక్షన్స్లో ఓటు వస్తాయో రావో అనేటువంటి ధోరణి ఉంటే. మీ చేతికి అధికారం వచ్చింది అనుకుందాం, మా చేతికి పాలన ఎటు వైపు నుంచి ప్రారంభం అవుద్ది? మా పాలన సరైనటువంటి వ్యక్తి తప్పు చేసినప్పుడు వాడిని శిక్షించడం ఉందంటే ప్రారంభిస్తే కొంతవరకు. ఏదో ఎవరైనా అవినీతికి పాల్పడితే వెంటనే శిక్షించాలి వాడిని వెనకేసి రాకూడదు. అప్పుడే బాగుపడుతుంది. అది చేయటానికి అవకాశం ఉంది. మా తర్వాత తరం వారు కూడా చేయొచ్చు. అది యువకులకు చేయొచ్చు అవకాశం. అందువల్ల యువకుల్లో విచక్షణా జ్ఞానం పెరగాలి, వాళ్ళలో దేశభక్తి పెరగాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. తప్పు చేసిన వాడిని వెంటనే శిక్షించడానికి కోర్టులు, న్యాయ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ కూడాను కొంతవరకే పనికి వస్తాయండి. ఈ కోర్టుల వల్ల చాలా చిక్కులు ఉన్నాయి.
అది అట్లా అనుకుంటే ఎప్పుడు కూడా మనం అధిగమించలేము దేన్ని. ఇది నా అభిప్రాయం. స్వాతంత్ర సమర యోధులకి నేటి ప్రభుత్వాలు ఎటువంటి గౌరవాన్ని ఇస్తున్నాయి, వాళ్ళ సంక్షేమాన్ని ఎలా పరిరక్షిస్తున్నాయి? మీరు సంతృప్తిగా ఉన్నారా ఆ యాంగిల్లో? లేదండి, బహు తక్కువగా వాళ్ళకి వాటిని గురించి పట్టించుకునే నాథులు బహు తక్కువగా ఉన్నారు అని చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. ఏం చేయలేకపోతున్నారు? ఏం చేయాలని మీరు ఆశిస్తున్నారు? వాళ్ళ యొక్క కుటుంబాలకి కడుపు నిండా తిండి ఉండేట్టు, వాసయోగ్య గృహాలు ఉండేట్టు, 10 కాలాల పాటు వాళ్ళు బతికేదానికి సౌకర్యాలు చూపమని మేము కోరుతున్నాం. అది కూడా అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. పెన్షన్స్ కానీ ఇవన్నీ సక్రమంగా ఇస్తున్నారు? పెన్షన్స్ ఎంతమంది అండి పుచ్చుకునేది? సరైన పెన్షన్దారులు 10 మంది అయితే 150 మంది దొంగ పెన్షన్దారులు ఉన్నారు. అంటే స్వాతంత్ర సమరయోధులు కూడా నకిలీలు ఉన్నారు. నకిలీలు ఎక్కువగా ఉన్నారండి, దాని గురించి అనుమానం ఉంది. వాళ్ళకు కూడా ప్రభుత్వం తరపున చాలా అండదండలు ఉన్నాయి. ఏం చెప్పాలి? తర్వాత మీరు చాలా చదువుకున్నారండి, చాలా విషయాల్లో మీకు 2-3 భాషల్లో ప్రవేశం ఉంది. పాత రోజుల్లో పత్రికలు, పాత రోజుల్లో పత్రికా రచన ఎలా ఉండేది, చాలా ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉండేవి? పాత రోజుల్లో నేను 3వ తరగతి చదువుతున్న రోజుల్లో కృష్ణాపత్రిక చదివామండి. కృష్ణాపత్రిక అంటే చాలా స్టాండర్డ్ భాషలో కానీ అన్నింటిలో. ఏ పత్రిక అయినా ప్రజాబంధు కానీ ప్రజావాణి కానీ పత్రికలో ఉండేటువంటి విలువ ఒక ఆయుధంలాగా ఉండేవి. నేటి పత్రికా రచనలు చాలా పేలవంగా ఉంటున్నాయి. పత్రికాధిపతుల్లో నాటి స్టాండర్డ్ పోయింది, నాటి నియమబద్ధత పోయింది, క్షీణిస్తూ ఉంది. ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉంది. పత్రికలు దేశానికి చాలా వెన్నెముకని చెప్పుకోవాలి మనం. ప్రజావాణి ఇది. దేశాన్ని పట్టి పీడిస్తున్న మరో సమస్య మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరు ఇప్పటి గోవాడ మొదలుకొని ఢిల్లీ వరకు కూడా ఇప్పుడు కులతత్వం, కుల జాడ్యం ఎక్కువైపోయింది. అబ్బో, చాలా చాలా. ఎందుకని ఈ వైపు పయనిస్తూ ఉంది? దాన్ని అరికట్టాలంటే ఏం చేయాలి? చాలా చట్టబద్ధమైనటువంటి ప్రణాళికలు కావాలండి. దానికి కఠినమైనటువంటి ప్రణాళికలు వస్తే అవి అరికట్టవచ్చు. అరికట్టడం పెద్ద అదే అప్పుడు దేశంలో ఒక విధమైనటువంటి పరిపాలన, సుపరిపాలన కూడా తెచ్చేదానికి అవకాశం ఉంది. ముందు మనం నడుం కట్టాలి కదా మంచి కోసం. అంటే కులాంతర వివాహాలను ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు కదా. కులతత్వం పోవాలంటే కులాంతర వివాహాలు కూడా, కులాంతర వ్యవహారాలు అవేం అవసరం లేదు. దానంతటి అవే పోతాయండి. అవన్నీ దేశం విజ్ఞానవంతులైతే కులాలు పెద్ద పనిచేయవు. బుద్ధి గలవాడిని, తెలియగలవాడిని అంతా ప్రేమిస్తారు. అప్పుడేం అడ్డురావు ఇవన్నీ. సమాజంలో రకరకాల కాలుష్యాల్లో నేటి యూత్ పెరుగుతూ ఉంది. కులాలు, మతాలు, అవినీతి, ఇటువంటి వాతావరణంలో యూత్ పెరుగుతూ ఉంది. అనుభవజ్ఞులైన మీరు ఈ దేశ స్వాతంత్రం కోసం జైల్లో పాలై గాంధీ, నెహ్రూలతో కలిసిమెలిసి నడిచిన మీరు ఇప్పటి తరానికి ఏమైనా సందేశం ఇస్తారా? ఈ యూత్కి ఎటువంటి సందేశం ఇస్తారు? పాత వాసనలంటే కూడాను వదిలి నాటి తరం మహనీయుల యొక్క త్యాగాలను, వారి యొక్క దేశభక్తిని పెంపొందించుకుంటే కుల మతాల సమస్యలన్నీ కూడాను వాటంతట అవే పోతాయి. అందరూ ఏకోన్ముఖంగా భారతీయులు మనమందరం అనేటువంటి భావనని మనస్సులు పెట్టుకుంటే దేశం బాగుపడుతుంది. దీనికి యువతరం ఎంతో నడుం కట్టాల్సిన బాధ్యత ఉంది. అలా చేస్తే దేశానికి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని నా యొక్క దృఢమైన విశ్వాసం. శివరామకృష్ణ గారు, ఇప్పుడు మీ వయసు 90 సంవత్సరాలు. అవునండి. ఏంటి మీ ఆరోగ్య రహస్యం ఏంటి? 90 సంవత్సరాలకి మాతో పాటు మీరు పొలాల వెంట వచ్చారు, నడిచారు, కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు. ఏంటి మీ ఆరోగ్య రహస్యం ఏంటి? ఇప్పుడేమో 30 ఏళ్ళకే బీపీలు, షుగర్లు. ఆరోగ్య రహస్యం ఏంటి కానీ కొంచెం మితాహారము, మిత భాషణ, కొంచెం నడుస్తూ ఉండాలి. గ్రామీణ వాతావరణమే మాకు టానిక్ అండి.
గ్రామీణ జీవితమే మా యొక్క జీవితానికి మంచి ఫలం ఇచ్చేటువంటిది. తర్వాత మీ పిల్లలు పర్సనల్ అండి, మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తున్నారు? మాకు 3 పిల్లలండి. పెద్ద అబ్బాయి అగ్రికల్చర్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు, పేరండి విజయ్ కుమార్. రెండో అబ్బాయి కృష్ణకుమార్ బాటనీ లెక్చరర్గా ఉద్యోగ విరమణ చేశారు, ఆయన వ్యాపారస్తుడిగా ఉన్నాడు ఇప్పుడు. 3వ అమ్మాయి జయశ్రీ గృహిణి, వాడి బిడ్డలంతా డాక్టర్లుగా హైదరాబాద్లో క్షేమంగా ఉన్నారు. మీ ఆశయాల ప్రభావం మీ పిల్లల మీద ఎంతవరకు ప్రసరించింది? అది నేను చెప్పలేనండి. వారికి నాకు చాలా వ్యత్యాసం ఉంది. నాటి తరం మా ఆశయాలు ఈ తరం వారికి అంత జీర్ణమైనట్టుగా నాకు అర్థం కావట్లేదు. తరం మధ్య అంతరం ఎత్తుగా ఉందని చెప్పడానికి నాకు కొంచెం బాధగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శివరామకృష్ణ గారు, కరచాలన కార్యక్రమంలో వెరీ గుడ్. మీకు అందరికీ శుభాభినందనలు.